ప్రసాద్ డాడీ ప్రసాద్ నువ్వు అన్ని స్టేట్స్ ఆల్ స్టేట్స్ డెవలప్మెంట్ సిఇఓగా నువ్వు ఉన్నావు, మెయిన్ సిఇఓ. ఓకే డాడీ. ఎవరు? లైన్ ప్రసాద్. నువ్వు ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరిద్దరు చొప్పున తీసుకో. ఓకే డాడీ. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ నువ్వు టీం సెలెక్ట్ చేయి, నేను మాట్లాడతాను నీతోటి. అలాగే డాడీ. నాకు మళ్ళీ ప్రత్యేకించి శ్రీను ప్లస్ రవి ప్లస్ ప్రసాద్ మీ ముగ్గురికి చెప్తున్నాను. 250 మంది సిఇఓలకి ఇంకా పని ఇవ్వలే. మంచోడిని, సమర్థుణ్ణి, నిజాయితీ పరుణ్ణి, వినండి, మంచోడిని, సమర్థుణ్ణి, నిజాయితీ పరుని ఏరు మొత్తం లాక్కొచ్చేయండి. చెడ్డోడున్నా, తప్పుడున్నా, బద్దకస్తులున్నా, పని చేయకపోయినా మాటలు, తప్పుడు మాటలు, అనవసరం మాటలు చెప్పిన ఉంటే పక్క పడేయండి. సమర్థతని సంకనెత్తుకొని వచ్చేయండి. సూపర్. రియల్ పీపుల్ వస్తారు ఇప్పుడు మనకు. రియల్ పీపుల్ వస్తారు మనకి ఇప్పుడు మనతోటి. చిత్తకోటి పట్టుకొని కిబోకాయిని అత్యంత సమర్థంగా పైకి తీసుకెళ్లే లాంటి మెరకల్ లాంటి వాళ్ళ మనుషుల్ని మనం ఎడతాం. కుమ్మే దేశవ్యాప్తంగా. ఒక మాట ఆల్రెడీ ఓటీటీకి మీరు ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు చేయమన్నారు కదా, ఆ లిస్ట్ రెడీ చేసాం డాడీ. నేను అది మళ్ళీ మాట్లాడతాను మీ ఇద్దరితో, మళ్ళీ మాట్లాడతాను. అది రెడీ చేశాను, అది మళ్ళీ మాట్లాడతాను. మీకు ప్రతి 10 రోజులకి ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. 70 రోజులు 60 రోజులు మీకు మార్చ్ 31 మర్చిపోతారు కూడా. అదేమవుద్ది అని చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా, అదేమైందో కూడా తెలుగు చేస్తాను చూడండి. మొన్న మీరు మన లైఫ్ లాంగ్ ఎప్పుడైతే రివార్డ్ ప్రకటించామో అప్పుడే అందరు మర్చిపోయారు డాడీ. మార్చి 31 లేదు అసలు, ఎవరు మార్చి 31 లేదు ఇప్పుడు. మనకు లైఫ్ లాంగ్ రెఫరల్, లైఫ్ లాంగ్ రివార్డ్స్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. అసలు మార్చి 31 మర్చిపోయారు, ఎవరు లేరు. కిబో ఫార్ ఎవర్ అదే స్లోగన్ చేస్తున్నాం మేము అన్ని చోట్ల. అంతే మళ్ళీ పెట్టేస్తారు. ఓకేనా డాడీ? అయితే ఈ సందర్భంగా మీరు మనం ఆర్బీఐ గవర్నర్ గారు మంచి సలహా ఇస్తున్నారు, దాన్ని పాటిస్తూ మన వల్ల ఎటువంటి నష్టం దేశానికి లేదు, ఆయనకి సపోర్ట్ గా ఉండేటట్టుగా నేను చేస్తున్నాను, ఏ నష్టం లేకుండా. అదే వినండి, వినండి, అందులోకి వెళ్ళొద్దు. నేను చెప్పింది వినండి, తర్వాత మాట్లాడతాను. అవి ఏం చేయొద్దు. మనం చేసింది ఒకటే, మన దేశాన్ని బాగు చేయాలంటే మంచి ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలి అంటే మనం కట్టే ట్యాక్సులు కరెక్ట్ గా ఉండాలి. క్రిప్టోలో చాలా 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 లాభాలు వస్తాయనేటువంటి ఒక నిజం ఉంది కాబట్టి, అలాగే క్రిప్టో వల్ల మాకు చాలా ట్యాక్స్లు వచ్చాయనే నిజాన్ని కూడా మనం నిజం చేసి చూపించాలా మన దేశానికి. ఏం చేస్తారా, ముందు దేశానికి ఇవ్వడంలో మనందరం సంతోషించాలి, పోటీ పడాలి. దేశానికి ఇచ్చే ట్యాక్స్ లో నాతో కలిపి మీరు పోటీ పడండి, అప్పుడు మన దేశం బాగుపడుతుంది. ఇంక దాంట్లో ఏ మార్పులు వద్దు. ఓకే, మన అన్ని రాష్ట్రాల్లోకి ఇది వెళ్ళేటట్టు చేయటం. అన్ని రాష్ట్రాల్లో మీరు ఏం చేస్తారు, ర్యాలీ చేస్తారు, ఏం చేస్తారో మీ ఇష్టం. ఎందుకంటే మనం ఒరిజినల్ క్రిప్టోలోకి వెళ్ళాం. అవన్నీ కూడా అందరినీ గౌరవిస్తూనే, ఎక్కడ కూడా మనం ఎప్పుడు తగ్గుండాలి, ఎప్పుడు తలంచి ఉండాలి. కానీ మన వల్ల దేశం కానీ మిగతా వాళ్ళు తల ఎత్తుకుని ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని మన తాలూకు కిబో కుటుంబాలన్నింటికి చెప్పండి. ఒదిగిన కొలిది ఎదుగుతారు, ఒదిగున్న కొలిది ఎదుగుతారు. ఎస్, ఆ గౌరవం తెచ్చుకోవాలి. ఆ గౌరవం ఎన్నాళ్ళు ఉంటారా, ఉన్నన్నాళ్ళు హోదాగా బ్రతకండి, గౌరవంగా బ్రతుకున్నారా. ఇక రెండోది, ఇప్పుడు నేను చెప్పింది మీ భాషలో దాన్ని తర్జుమా చేసి ఇండియా అంతా పంపించండి.
ఆ ట్రేడింగ్ అయ్యేసరికి అందరికీ ట్రేడింగ్ నేర్పండి మన వాళ్ళకి. అప్పుడు ఏమొద్దంటే తక్కువకి అమ్మకుండా ఎలా ఉండాలో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర శాలబుల్ కాయిన్స్ ఉన్నాయి కదా, అవును అవునండి. అవి ఈ తక్కువ అమ్మేసుకోవాలనే ఆలోచన నుంచి అది తప్పుకొని లాభాలు ఎలా సంపాదించాలనే ఆలోచన తీసుకురావాలంటే వీళ్ళందరూ ట్రేడింగ్ లోకి రావాలి. కరెక్ట్ డాడీ. అప్పుడు లాభాలకు అమ్ముతారు. ఏదోలా చేతులు దులిపించుకుంటే తర్వాత బోర్ నేడుస్తారు, బోరున ఏడుస్తారు. డాడీ ఆటోమేటిక్ గా మారిపోద్ది డాడీ ఆలోచన. అన్న డాడీ ఇప్పుడు మీరు మనకు సేలబుల్ కాయిన్స్ అమ్మడం అనేది ఇంకా జరగదు డాడీ. ఎందుకంటే మనకు ఇక్కడ రేట్ పెరిగిపోతా ఉంటది, కేఎక్స్చేంజ్ లో రేట్ పెరిగిపోతా ఉంటది కాబట్టి ఇక్కడ సేలబుల్ కాయిన్స్ పెట్టుకున్నాడు ఎప్పుడు జూన్ వస్తుంది, ఎప్పుడు మే 23 వెయిట్ చేస్తాడు. కానీ చెప్పండి సార్, పొరపాటు కూడా అమ్మడు వెయిట్ చేస్తాడు. ఆడు అమ్మకుండా ధనవంతుడయ్యేది. ఒకసారి వినండి, మీ దగ్గర ఉన్న శాలబుల్ అమ్ముకోకుండా మీరు ధనవంతులుగా ఎలా మారాలో నేను ఇంకా గైడ్ చేస్తాను. వాళ్ళు అమ్మరు, వాళ్ళు లాభాలకే అమ్ముతారు. మన కాయిన్ బంగారం కంటే విలువైంది. అవి అమ్మేసుకున్నంత తెలుగు తక్కువ ఉండడు. అలాంటి వాళ్ళు ఉంటే మనం వాడిని ఎడ్యుకేట్ చేద్దాం, అంతేనండి, వాడిని ఎడ్యుకేట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు నేను రోజు కూడా డైలీ కూడా మన దగ్గర ఉన్న ఒక యాప్ మరోటో అలా వీడియోలు వస్తూనే ఉంటాయి మీద. చిన్న రిక్వెస్ట్ డాడీ, ఒక చిన్న రిక్వెస్ట్ డాడీ. మన కిబో క్రిప్టో అఫీషియల్ ఛానల్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్, అందులో మీరు అప్పుడప్పుడు అఫీషియల్ గా మీరు ఒక్కసారి అలా కనిపించేసి ఒక్కసారి వాయిస్ ఇస్తా ఉండండి. దానికి కొంచెం టైం ఉంది. నీకు దానికి నేను వేరే లైన్ లో చేస్తున్నాను. ప్రపంచంతో మాట్లాడడానికి కావాల్సిన సరంజా అంతా రెడీ చేస్తాను. నేను తెలుగులో మాట్లాడితే అవతల హిందీలో మాట్లాడేవాడు, ఇంగ్లీష్ మాట్లాడు అక్కడే ఉంటాడు. అవి నేను రెడీ చేసుకుంటున్నాను. సాఫ్ట్వేర్ ఉంది అడిగి చెప్పినట్టు అవి చేస్తాను. ఓకేనా? ఈ రోజుకి ఇంతే మాట్లాడుతున్నా. ఇంకా కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పేస్తాను, జాగ్రత్త వినండి. రోజు మాట్లాడతాను.